ఒకసారి ఒక పెద్ద అరణ్యంలో అనేక జంతువులు సుఖంగా జీవించేవి. అక్కడ ఒక పెద్ద ఏనుగు, గజరాజు ఉండేది. అది శక్తివంతమైనది, కానీ కొంచెం అహంకారము ఉండేది. రోజూ అడవిలోని చిన్న జంతువులను ఆట పట్టించేది. ముఖ్యంగా చిన్న చీమల వంశం దగ్గరగా వస్తే, ఓహ్, మీరు ఎంత బలహీనులు! మీలాంటి చిన్నవాళ్ళు అడవిలో ఎందుకు జీవిస్తున్నారు? అని అవమానించేది. చీమలు సహనం వహించేవి. కానీ ఒక రోజు, అడవిలో వేటగాళ్లు వలలు వేశారు. చాలా జంతువులు చిక్కుకుపోయాయి. ఏనుగు గజరాజు కూడా ఒక పెద్ద వలలో పడిపోయి బయటకు రావడానికి తంటాలు పడ్డాడు. జింకలు, కోతులు, కుందేళ్లు అందరూ ప్రయత్నించారు. కానీ వల కఠినంగా ఉండడంతో ఎవరూ దాన్ని పగలగొట్టలేకపోయారు. అప్పుడు ఆ చిన్న చీమల గుంపు ముందుకు వచ్చి అన్నాయి, గజరాజు, నువ్వు మమ్మల్ని చిన్నవాళ్ళు అని ఎగతాళి చేసేవాడివి. కాని ఇప్పుడే మేము నీకు సహాయం చేస్తాం. వేలాది చీమలు ఒక్కసారిగా వలపైకి ఎక్కి, చిన్న చిన్న పళ్లతో కొరుకుతూ వల త్రెంచడం మొదలుపెట్టాయి. గంటల తరబడి కృషి చేసి చివరికి వల పూర్తిగా తెరచిపోయింది. ఏనుగు విముక్తి పొందింది. అది ఆశ్చర్యంతో చీమల్ని చూసి కన్నీళ్లు పెట్టింది. నన్ను మీరు రక్షించారు. నేను మీకు చేసిన అవమానానికి క్షమించండి. చీమలు నవ్వుతూ, గజరాజు, చిన్నవాళ్లమని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. చిన్నవారికి కూడా శక్తి ఉంటుంది, ముఖ్యంగా ఐక్యత ఉంటే, అని చెప్పాయి. ఆ రోజు నుంచి ఏనుగు వినయంగా మారింది.